హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే మా చెల్లి వాళ్ళు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అంటే చెన్నైకి. అట్లా వెళ్ళాం కదా అని చెప్పేసి తమ్ముడు ఇంకా మా చిన్నాన్న బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశారు. వండ్లూరుకి వెళ్తున్నాము. అంటే అక్కడ యానిమల్స్ పార్క్ అనమాట. చూడండి, రైసా చక్కగా రెడీ అయ్యి హ్యాపీగా పడుకొని కారు కోసం వెయిట్ చేస్తుందన్నమాట. కార్ అయితే దారిలో ఉంది, వస్తుంది. ఇంకా కార్ వస్తే ఇంకా బయలుదేరటమే. అందరం అయితే రెడీగానే ఉన్నాము. చెప్పాలంటే ఈ వీడియో చాలా రోజులు అవుతుందండి తీసి, కానీ నాకు కుదరక పెట్టలేదు. అందరం రెడీగానే ఉన్నాము. చూడండి, ఇంకా కార్ వచ్చేసింది. కార్ ఎక్కాము. దారిలో చూపిస్తున్నాను చూడండి. వండ్లూరుకి వెళ్ళే హైవే రూట్లో ఉన్నాం మేము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మా తమ్ముడు అనమాట, అలాగే మా పిన్ని అంటే చిన్నమ్మ, ఇక్కడ నేను, అలాగే ఇక్కడ చూడండి రైసా శామ్, ఇంక ఇక్కడ పక్కన మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట, మా మరిది, అలాగే మా చెల్లి. ఇట్లా మేమందరం కూడా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. చూడండి, మాటల్లోనే వచ్చేసాము. వండ్లూరుకి వచ్చేసాము. పైన బోర్డు మీద చూడండి, ఒక సైడ్ ఏమో ఇంగ్లీష్లో రాశారు, ఒక సైడ్ ఏమో తమిళ్లో రాశారు. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ అయితే. శామ్ ఇంకా మా తమ్ముడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్ ఇలా ఉంటుంది మనకు జూ పార్క్లో. ఇది వాటర్ ఫౌంటైన్ పక్కనే ఇది లోపలికి వెళ్ళేది ఎంట్రీ. ఇదేమో ఎగ్జిట్ ఇటు సైడ్. కాబట్టి ఇప్పుడు మనము ఎంట్రీ చేస్తున్నాం లోపలికి. జూ పార్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో చూడండి, ఇలా బొమ్మలుగా రెడీ చేసి పెట్టారు చూడండి. ఏనుగు బొమ్మలు, అలాగే కోతి బొమ్మలు, ఇలా చూడండి చెక్కతో రెడీ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయి, వేటి పక్కన ఈ వేటిని పెట్టారు అనేది ఇక్కడ ఒక పిక్చర్ లాగా పెట్టారు చూడండి, బోర్డు లాగా. ఇక్కడ స్టార్టింగే ఒక మంకీస్ ఉన్నాయి చూడండి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. వీటి పేరు అయితే తెలీదు, ప్యూర్ బ్లాక్ అన్నమాట. చూడండి, కింద ఒకటి ఉంది, పైన ఏమో చెట్టు మీద రెండు ఉన్నాయి. కింద ఉండుంటే బాగుండేది, మంచిగా కనపడేది. అలాగే ఇక్కడ చింపాంజీ కూర్చొని ఉంది చూడండి, అలా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. ఇటు మన వైపే చూస్తూ ఉంది, అటు ఇటు చూస్తూ ఉంది. అలాగే పైన కూడా ఒక రెండు కూర్చొని ఉన్నాయి, దీంతో పాటు పైన కూడా ఉన్నాయి చూడండి. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది ఆఫ్రికన్ చింపాంజీ అంటున్నారు. మరి చూడండి ఎలా ఉంది, దాని మూత అయితే డిఫరెంట్గా ఉంది. బబూన్ అంటారు, బబూనా? ఓకే. ఇక్కడ నుంచి ఇంకా బర్డ్స్ అన్నమాట, నెమలి. చూడండి, నెమళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ చూసినా నెమళ్ళు అనమాట. చూడండి, పైన కూడా ఉంది చూడండి, చక్కగా ఫ్రీగా తిరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అలాగే వైట్ కలరు నెమలి చూడండి, ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది కదా. చూడండి ఎలా నాట్యం చేస్తుందో, నాట్యం చేస్తూ వెనక్కి వెళ్ళిపోతుంది. నైస్. చూడండి చాలా బాగుంది కదా. పైన ఒకటి ఉంది చూడండి, ఎక్కడ చూసినా కూడా అవే కనపడతా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి లోపల కూడా ఉన్నాయి. ఇది కూడా పింఛమిప్పి నాట్యం ఆడుతుంది చూడండి, చాలా బాగుంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి నెమళ్ళు అయితే, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అనమాట. అట్లా వైట్, ఇంకా బ్లాక్, అట్లా మల్టీ కలర్లో కనపడతా ఉన్నాయి. ఇంక ఇక్కడ కోళ్ళు అనమాట. చూడండి రకరకాలుగా కోళ్ళు ఉన్నాయి. ఇవి అడవి కోళ్ళు మరి ఏమో తెలియదు. చూడడానికి మాత్రం సేమ్ కోళ్ళు లాగానే ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి చిలకలు అనమాట, అంటే రకరకాలుగా చిలకలు ఉంటా ఉన్నాయి, అంటే ప్యారెట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉన్నాయి చూడండి. ఇవి ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. చూడటానికి వీడియోలోకి చిన్నగా కనపడుతున్నాయి, కానీ రియల్గా మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి మల్టీ కలర్లో. చూడండి ఇక్కడేమో రెడ్ అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇక్కడ వైట్ అయితే అసలు సూపర్గా ఉంది.
ఇంక ఇక్కడ చిలుకలు వచ్చేసి గ్రే కలర్లో కనపడుతున్నాయి చూడండి. అలాగే ఇక్కడ పికాక్ చూడండి, నెమలి చాలా చాలా పెద్దగా ఉందన్నమాట, బిగ్ సైజు. ఇక్కడ చిలుకలు అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి, అంటే సైజుల వారీగా, అలాగే కలర్స్లో కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. బర్డ్స్ అన్నిటిని కూడా ఒక సైడ్కి పెట్టేశారు. ఇంక ఇక్కడ ఆస్ట్రిచ్ అన్నమాట. ఇక్కడ చూసేది వైట్ కలరు ఆస్ట్రిచ్. ఇంకా పక్కన ఇంకా గ్రే కలరు బూడిద కలర్ ఉంటుంది కదా చూడండి, ఇక్కడ ఈ కలర్ది ఉన్నాయన్నమాట. పక్క పక్కనే పెట్టేశారు వీటిని. ఇంకా ఇది ఒక రకం కొంగ, ముక్కు కాళ్ళు చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి. ఇది ఒక రకమైన కొంగ. ఫుడ్కి వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు, ఫుడ్ పెట్టమని అడుగుతుంది అది. ఇవి ఈము కోళ్ళు. ఇనుము 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 కాదు, అది ముంగీస అక్కడ చూడు, జూమ్ చేయడాడి. ముంగీస వచ్చి పావురాలను పట్టాలని చూస్తుంది. 2 ఉన్నాయి, అదిగోండి అక్కడ వెళ్ళిపోతుంది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది నిద్రపోతుంది నుంచోనే. ఇక్కడ కూడా అడవి గేదెలు మనకు కనపడతా ఉన్నాయి. స్మెల్ ఫుల్ వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. ఇవి చూడండి చాలా పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. దీంతో పాటు ఇది ఒక గోడ కింద మళ్ళీ ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా అడవి గేదెలు, చాలా ఫుల్ పవర్ అన్నమాట. ఆస్ట్రిచ్ పక్కనే వీటిని పెట్టారు చూడండి. వీటి పేరు ఇంపాలా అంట, అంటే జింకలకి సంబంధించింది ఇంపాలా. ఇంకా అక్కడ ఒకటి మొగదుంది చూడండి, కొమ్ములైతే చాలా బాగున్నాయి. వీటి పేరు ఇంపాలా. చూడండి ఇక్కడ అయితే దగ్గరగా ఉన్నాయి, మనుషులకి దగ్గరగానే ఉన్నాయి, పక్క పక్కనే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇదొక కొంగ చూడండి, గొంతు దగ్గర సంచిలాగా ఉంది. అలాగే ఇక్కడ కొంచెం ఏమన్నా డ్రింక్ తాగుదామని వచ్చాము, స్నాక్స్ లాగా తీసుకుందామని. టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు, మంచిగా అనిపించలేదు. ఎవరికి వాళ్ళే మొఖాలు అట్లా పెట్టేశారు. ఇంకా వీటి పేరు ఏంటంటే కణుజులు అంటారు, కణితి అంటారు, అట్లా రకరకాల పేరు పెట్టి ఏరియాకు ఒక పేరు లాగా ఉంటుంది అనమాట. కణుజులు, కణితులు అట్లా. అలాగే ఇక్కడ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత చూడండి ఒక జింక అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా మనం ఏమన్నా పెడతామేమని చెప్పేసి దగ్గరకు వస్తుంది, కానీ పొరపాటును కూడా టచ్ చేయనివ్వట్లేదు. చూడండి భలే ఉంది కదా దగ్గరగా. ఇంతకుముందు మేము దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళు అట్లా ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది బిస్కెట్లకి బాగా అలవాటు పడింది అనుకుంటా, బిస్కెట్లు చాలా బాగా తింటుంది. రైస్ టచ్ చేసేసరికి అట్లా పొడవడానికి చూసింది. ఇంకా చూడండి ఫుల్ వర్షం అన్నమాట. ఇంక అందరు ఎక్కడోళ్ళు అక్కడికి సర్దుకున్నారు, ఇంకా వర్షానికి తడవకుండా. పెద్ద వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల చాలా ప్లేస్లు అంటే చాలా యానిమల్స్ని చూడలేకపోయాము. ఇంక ఇక్కడ చూడండి ఎలుగుబంట్లు
చూడండి ఎలా ఆడుకుంటున్నాయో, ఈ పోట్లాడుకుంటున్నాయా లేదా ఆడుకుంటున్నాయా అనేది తెలియదు. చూడండి ఎట్లా కలబడుకుంటున్నాయో. ఫ్రెండ్స్ ఏమో ఒకవేళ. ఇంకా ఇక్కడ నక్క అయితే ఒక్కటే ఉంది, ఇంకా లోపల ఏమన్నా ఉన్నాయేమో. అలాగే చూడండి దీని పేరు ఒకటే కనపడుతుంది, హైనా. చూడండి మామూలుగా వీడియో తీస్తుంటే చిన్నగా కనపడుతుంది, కానీ చాలా పెద్దగా ఉంది, లావు ఉందన్నమాట. ఈ వీడియోలోకి అంత లావు ఉంది. చూడండి ఎంత లావు ఉందో. మబ్బు కూడా బాగా పట్టింది ఫుల్గా. పైన అయితే బాగా వర్షం పడతా ఉంది, జల్లు. ఇంకా పూల జల్లు లాగా. ఇప్పుడు వరకు వర్షంలోనే వెయిట్ చేసి వచ్చాము, మళ్ళా పెద్ద వర్షం పడింది, స్టార్ట్ అయింది, లాగా పడుతుంది. ఇంకా అది అటు ఇటు తిరుగుతూ ఉంది. మేము పిలుస్తూ ఉంటే మాకెళ్ళి చూస్తుంది, మళ్ళీ అటు చూసుకుంటుంది. అయినా దీని పేరు. వర్షం పడుతుంది, ఇంకా వీడియో అయితే కావట్లేదు. ఇంకా అందరైతే పరుగులు పెడతా ఉన్నారు, స్పీడ్గా రావడం. అదిగో చూడండి పెద్ద వర్షం పడింది, ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. శామ్ చూడండి రైసా నడవలేకపోతుందని ఎత్తుకొని ఉరుకుతున్నాడు. ఇంకా మా చెల్లి మరిది చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు. మా చిన్నమ్మ వెనక ఎక్కడో ఉంది. మెరుపులు వస్తున్నాయి, బాగా పెద్ద పెద్ద మెరుపులు. చూడండి ఇక్కడ చిరుతపుల్లు ఉంది. దానికి అటువంటి వేటాడకి ఎన్నో రోజులు అయి ఉంటుంది. లోపలికి వెళ్తే తినేస్తుంది, తినేయటం ముందు అటాక్ చేస్తుంది. మాకెళ్ళ చూస్తుంది అదైతే చాలా భయం వేస్తుంది. అది కానీ బయటకి ఇడిచిపెట్టారంటే మమ్మల్ని ఇక ఏం లేదు, ఇక అటు తినేసిద్ది. ఇవి ఫ్లెమింగోస్. ఇక్కడ ఈ ఫ్లెమింగోస్ ఇక్కడ ఉన్నాయి, అట్లా వరుసగా అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని అదిగో నెట్ దగ్గర కూడా ఉన్నాయి. అవి ఇవి నెట్ దగ్గర ఉండటం వల్ల గ్రీన్గా ఉన్నాయి, కానీ గ్రీన్ షీట్ అక్కడ వేయటం వల్ల అది గ్రీన్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా టొరటైజ్లు అన్నమాట, అంటే తాబేళ్ళు. చిన్నగా వెళ్తుంది. ఇక ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది, చాలా బాగున్నాయి. నడు ఇది వచ్చేసి నీళ్ళకి వస్తుంది. అది ఇది ఒక రకం తాబేళ్ళు, ఇక్కడ లోపల ఉన్నాయి కానీ బయటికి రావట్లా. చూడండి ఇది ఒక తాబేలు ఇక్కడ, కానీ క్లియర్ కనపట్ల. అవే కొద్దిగా ఇది చూడండి ఎంత పోతుందో లోపల నీళ్ళల్లో. పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు వర్షం అయిపోయిన తర్వాత. ఇవి స్నేక్స్. తర్వాత పైన ఒకటి ఉంది, అలాగే వాటర్లో కూడా చూడండి ఇక్కడ స్నేక్ అయితే వస్తుంది, కనపడిందా? ఇప్పుడు పూర్తిగా తలకాయ బయటికి పెట్టి చూస్తుంది. చూడండి ఎక్కడ పడితే అక్కడ వాటి ప్లేస్లో కూర్చొని ఉన్నాయి అన్నమాట, అంటే చుట్టేసుకొని పడుకొని ఉన్నాయి. అలాగే పైన కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. వీటికి రాళ్ళు ఇష్టమేమో, రాళ్ళ మధ్యలో ఇలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూస్తేనే కానీ అవి మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక చెట్టు కింద చుట్టేసుకొని పడుకుంది, చక్కగా తినేసి పడుకున్నట్టున్నాయి. ఇక్కడ గోడ దగ్గర కూడా, అంటే మేము నుంచున్న దగ్గరలో ఆనుకొని చూడండి ఎలా చుట్టేసుకొని పడుకుందో. చాలా లావు ఉన్నాయి, సైజు చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక చెట్టు కాడ చూడండి చక్కగా బారుగా ఉంది. ఇక్కడ కూడా ఒక పాము ఉంది. చాలా జాగ్రత్తగా చూస్తేనే కానీ అవి అర్థం కావట్లేదు.
అంత చిన్న చిన్న పాములు అలాగే ఆ రాళ్ళలో కలిసిపోయినాయి పాములు అయితే. ఇదంతా కూడా స్నేక్ మ్యూజియం. ఇట్లా ఆల్రెడీ చూసాము. ఇటు కూడా ఒకటి ఉంది. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. స్నేక్కి అది అక్కడ చూడండి, ఒక ఎలుకని కూడా ఇడిచిపెట్టారు. అది ఇంకా ఎలుక ఇదిగో 700 అమ్మోలా. తినేసి ఫోన్ తినేసా. ఇండియన్ కోబ్రా రాజపాలెం. ఇది కొండ చిలువ పెద్దది. ఒకటే పాము చాలా పెద్ద ఉంది. ఇది కూడా ఇంకొకటి పెద్దది ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పాములు. ఇది ఒకటే కొండ చిలువ పెద్దది. ఇది ఒక అడవి కొండ పెద్దది. సైడ్ కూడా గ్రీన్ కలర్ ఇవన్నీ ఉంటాయి. ఇవి గ్రీన్ కొండలు ఉన్నాయి. పెద్దది ఉంది అక్కడ. ఇదిగోండి, ఇందాక అది అడితిరిగి ఉంది కదా, ఇప్పుడు ఇడితిరిగి వచ్చింది. ఇది కూడా ఒకటి లోపల ఉంది. ఇదిగోండి, ఇక్కడ కింగ్ కోబ్రాలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఎక్కడో ఫారెస్ట్లలో ఎక్కడన్నా దొరికినప్పుడు వీళ్ళు ఇట్లా తెచ్చి పెడతా ఉంటారు అనుకుంటా. లోపల మొత్తం 3 ఉన్నాయి. పెద్ద పెద్దవి. అసలు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. కింగ్ కోబ్రా చక్కగా వర్షం పడింది, వీటికి తిని పడుకున్నాయి అనుకుంటా. కింగ్ కోబ్రా, ఇది కింగ్ కోబ్రా అని ఇక్కడ ఫోటో పెట్టారు. సేమ్ ఇదే పాములు లోపల ఉన్నాయి. వచ్చేసి క్రోకడైలు, ముసలు అంటారు. ఇది భారీ ముసలి, చాలా లావు ఉంది. ఇది చచ్చిందో బతికిందో ఏం తెలియట్లా. ఇదిగో చూడండి, 7 ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇంకా పెద్దది ఉంది. అదిగో ఆడైతే కుప్పలు ఉన్నాయి. అది కాడ చచ్చింది ఉన్నట్టే ఉంది, కానీ లోపలికి ఒకసారి దిగామంటే వేసేసినట్టే. అది కూడా అట్లాగే ఉంది. చూసాను నేను. లేకరా వచ్చింది. అదిగో రయ్యాడుతంటే తాబేళ్ళు చూడండి,
చిన్న మూమెంట్ ఇచ్చి వస్తూ ఉంది. ఇది పెద్ద ముక్కు. మనకి ముక్కోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది ఒక ముక్కు అనమాట. ఇది ముక్కు చూడాలి ఎంత పొడుగుందో. ఈ చేపలకు కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. ముక్కు చేప అంటారు దాన్ని. ఇంకా అడవి పంది పిల్లలకి ఇట్లా ఉంటాయి సార్లుగా. పెద్దది అసలు దేన్ని రానట్లేదు. చిన్న చిన్న పిల్లలు అట్లా సారలతో ఉంటాయి. చూడండి హిప్పోపోటమస్ ఉంది కదా. రైనోస్ కూడా పెట్టారు ఇక్కడ, బాగున్నాయి. చాలా పెద్దగా ఉంది. దానికి బట్టలు వేసినట్టుంది. సేమ్ వాటికి డ్రెస్ వేస్తే అట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. తన స్కిన్ ఫోల్డ్ అయ్యాయి అట్లా ఉంది, ఫోల్డింగ్ అయ్యి ఉంది. చాలా యానిమల్స్ అయితే చూడలేకపోయాము, ఎందుకంటే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. పెద్ద వర్షం అనమాట. పిల్లల్ని వేసుకొని వర్షంలో తడవటం ఎందుకని ఇంకా చాలామంది కూర్చొని ఉండిపోయారనమాట తడవకుండా. దానివల్ల సింహాన్ని, అలాగే వైట్ టైగర్ని, అలా చాలా యానిమల్స్ని, జీబ్రాల్ని అలా మిస్ అయ్యాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా కుదిరితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.